చదవబడిన దేవుని వాక్యమును గురించి ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని రాయబడింది. సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఉండే ఒక ఆశ, పాస్టర్ గారండి, నేను నా జీవితంలో వర్ధిల్లాలి, నేను నా కుటుంబంలో వర్ధిల్లాలి, నా చదువులో, నా వ్యాపారములో, నా ఉద్యోగములో, నా వ్యవసాయములో, నా కష్టార్జితములో, నేను చేసేటువంటి ప్రతి పనిపాట్లలో నేను వర్ధిల్లాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అలా వర్ధిల్లడానికి వారు రకరకాల ప్రయత్నాలు వారి జీవితాల్లో చేస్తూనే ఉంటారు. కానీ ఆశించినంత రీతిలో వర్ధిల్లేటువంటి వ్యక్తులు, వర్ధిల్లే కుటుంబాలు ఈ లోకంలో కనపడేవిగా ఎక్కువగా లేవు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి జీవితం వర్ధిల్లాలి అంటే అందుకు గల కారణాన్ని వాక్యం సెలవిస్తూ, యెహోవా మందిరములో నాటబడిన వారు. ఎవరు వర్ధిల్లుతారు దేవుని ద్వారా? ఎవరు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు? ఎవరు దేవుని ద్వారా ఫలించే స్థితిని పొందుకుంటారంటే దేవుని మందిరములో నాటబడిన వారు మాత్రమే వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్న అంశం దేవుని మందిరములో నాటబడిన వారు. దేవుని మందిరములో నాటబడిన వారు. ప్రభునందు ప్రేమ బిడ్డలారా, వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు ఒక వ్యవసాయదారుడంట ఒక చక్కని పంటను పండించాలని ఆశపడ్డాడంట. ఎప్పుడైతే తాను ఒక మంచి వ్యవసాయం చేయాలి, ఒక చక్కని పంటను పండించాలి అని ఆలోచన వచ్చిందో వెంటనే అతడు తాను ఏ పంటనైతే పండించాలి, ఏ చెట్లనైతే నేను పండించాలి, ఏ మొక్కలనైతే నేను పండించాలి అనుకుంటున్నాడో వాటిని తీసుకురావడానికి అతడు అరణ్యానికి వెళ్ళాడంట. వినండి జాగ్రత్తగా. అతడు ఏ పంటనైతే సాగు చేయాలి, ఏ పంటనైతే మంచిగా సేద్యపరచాలనుకుంటున్నాడో ఆ పంటను పండించడానికి ముందుగా ఆ మొక్కలు దొరికే స్థలాన్ని వెతుకుతూ అతడు అరణ్యము దాకా వెళ్ళాడంట. ఆ అరణ్యములోనికి వెళ్ళినప్పుడు అతడు కోరుకున్నటువంటి చెట్లు, అతడు కోరుకున్నటువంటి మొక్కలు అక్కడ దొరికాయి. కానీ అవి అరణ్యములో పెరిగిన మొక్కలు కనుక అవి ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా నచ్చినట్లు వంకర టెంకరగా అడ్డదిడ్డంగా ఎలా పడితే అవి అలా మొలుస్తూ ఒక క్రమము, పద్ధతి, విధానము లేకుండా ఉన్నాయంట అరణ్యములో. అలా క్రమము లేకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా పెరుగుతున్నటువంటి, అలా ఉన్నటువంటి ఆ మొక్కలను ఆ వ్యవసాయదారుడంట ఆ అరణ్యములో నుంచి వేర్లతో సహా బయటికి తీశాడంట. తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మొక్కలను తాను ఎక్కడైతే సేద్యపరచాలి అనుకున్నాడో ఆ నేలను చక్కగా దున్ని దానికి చక్కగా నీరు పెట్టి ఒక పంట ఫలించడానికి అన్ని రకాలుగా యోగ్యమైనదిగా అతడు ఆ నేలను మార్చి అప్పుడు వేర్లతో సహా తీసుకొచ్చినటువంటి ఆ మొక్కలను తన నేల మీద, తన యొక్క భూభాగం మీద అతడు క్రమముగా నాటడం మొదలుపెట్టాడంట. ఇవి మొలిచినప్పుడు రకరకాలుగా అడ్డదిడ్డంగా ఎలా పడతలా మొలిచాయి. కానీ ఇతడు నాటేటప్పుడు మాత్రము ఒక క్రమ పద్ధతిలో, ఒక వరస పద్ధతిలో, ఒక అందమైన విధానంగా చూడడానికి అతడు ఒక క్రమ పద్ధతిలో ఆ మొక్కలను నాటుతూ ఉన్నాడు. ఆ మొక్కలను చక్కగా పెంచుతున్నాడు. అవి చక్కగా ఎదుగుతూ, వర్ధిల్లుతూ, ఫలిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఒకానొకప్పుడు ఈ లోకము అనే అరణ్యములో మనం బ్రతుకుతున్న వారమే. దేవుని వాక్యము లోకాన్ని గురించి ఏమని మాట్లాడుతుందంటే ఒకానొక సందర్భములో ఈ లోకం అనే సంత అని మాట్లాడాడు. లోకము ఒకానొక సందర్భములో సంతతో పోల్చబడింది. మరొక సందర్భములో దేవుని వాక్యములో లోకము దేంతో పోల్చబడిందంటే ఒక అరణ్యముతో, లోకారణ్యము అని వ్రాయబడింది. కాబట్టి లోకం అనేటువంటి ఈ అరణ్యములో దేవుడు తన బిడ్డలుగా మనల్ని బ్రతకడానికి ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అక్రమముగా నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు, నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా, నాకు అనిపించినట్లుగా బతుకుతాను అని
ఈ లోకమనే అరణ్యములో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఒక మానవుని ఆయన చక్కగా సేద్యపరచాలని, ఆయన తన రక్తముతో కడగబడిన సంఘములో ఆయన నాటాలని కోరుకుని ఆ వ్యక్తిని ఆయన లోకమనే అరణ్యములో నుంచి వేర్లతో సహా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేర్లతో సహా లోకమనేటువంటి అరణ్యములోంచి దేవుడు ఒక మనిషిని తీసుకొచ్చి, క్రీస్తు తన స్వరక్తమిచ్చి కన్న సంఘము, ఆయన కుటుంబము, ఆయన వెలపెట్టి కొన్నటువంటి సంఘము అనేటువంటి ఆయన మందిరములో, ఆయన కుటుంబములో ఆ వ్యక్తిని రక్తము ద్వారా కడిగి ఆ వ్యక్తిని ఒక క్రమముగా నాటడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి ఆయన తోటలో, ఆయన కుటుంబంలో, ఆయన సంఘములో, ఆయన శరీరములో మనము నాటబడిన వారము. దేవునికి స్తోత్రం. అరణ్యం అనే లోకములు బతుకుతున్నప్పుడు ఇష్టానుసారంగా జీవించాం, కానీ సంఘం అనే క్రీస్తు వారి యొక్క శరీరములోకి వచ్చినప్పుడు ఆయన మనలను ఒక క్రమ పద్ధతిలో ఆయన మనలను నాటుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ బాధాకర విషయం ఏంటయ్యా అంటే, కొంతమంది మందిరములో నాటబడినప్పటికీ కూడా వారి వేర్లు మాత్రం కొంత ఇంకా లోకంలోనే ఉంటాయి. అందుకే యేసుప్రభువును నమ్ముకున్నామండి, మందిరానికి వెళతామండి, ప్రార్థనకు వెళతామండి, మేము ప్రభుని కలిగిన వారమేండి, యేసుక్రీస్తు రక్తముతో మేము కడగబడిన వారమేండి అని వారు సాక్ష్యం ఇస్తున్నప్పటికీ కూడా వారి చేష్టల్లో, వారి క్రియల్లో, వారి పనుల్లో ఇంకా కొంత వేరు లోకములోనే ఉండిపోయినట్లు కనపడుతుంది. అందుకే అంటారు, ఇది మంచి రోజు అండి, ఇది మంచి రోజు కాదండి, ఈ ఎదురు మంచిదండి, ఈ ఎదురు మంచిది కాదండి, అదేంటి ఇదేంటి, పౌర్ణమి అండి, లేకపోతే అమావాస్య అండి, అదేంటి ఇదేంటి అని చెబుతూ వారు ఇంకను ప్రభువులో నాటబడినప్పటికీ కూడా వారి వేరు, వారి జ్ఞాపకాలు, వారి పద్ధతులు మాత్రం ఇంకా లోకమనే అరణ్యములోనే ఉండిపోయాయి. దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఒక దేవుని బిడ్డ దేవుని ద్వారా వర్ధిల్లేవాడిగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే, దేవుని మందిరములో నీవు స్థిరముగా నిలకడగా నాటబడిన వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మన క్రియలు కానీ, మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన పద్ధతులు కానీ, మన విధానాలు కానీ, మనము చేసే ప్రతి ఒక్కటి కూడా ఇదిగో నువ్వు క్రీస్తులో నాటబడిన వ్యక్తివి, వాక్యములో నాటబడిన వ్యక్తివి, నువ్వు స్థిరముగా నిలకడగా దేవునిలో ఇదిగో ప్రభు తన చేతులతో ఇదిగో నిన్ను నాటుకున్నాడు అన్నంతగా నువ్వు భక్తిని ప్రభు ఎదుట కలిగి ఉండగలిగితే వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రభు ద్వారా నాటబడిన వ్యక్తివి కనుక ఆయన మందిరములో నువ్వు వర్ధిల్లుదువుగాక. దేవునికి స్తోత్రం. అలా కాకుండా దేవునిలో ఒక అడుగు, లోకంలో ఒక అడుగు, బైబిల్లోని మాటలు నెరవేరుస్తూ, అలాగే లోక ఆచార లోక సాంప్రదాయాలు కూడా నెరవేరుస్తూ కూర్చుంటే ఏమాత్రము కూడా మనము దేవునిలో నాటబడిన వారిగా నిలకడగా ఉండలేం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, దేవునిలో నాటబడిన వ్యక్తి తన జీవితంలో కలిగి ఉండవలసిన విషయాలు ఏంటి? దేవునిలో నాటబడినాము, దేవునిలో నాటబడ్డామని చెప్పడం కాదు. ఒక వ్యక్తి దేవునిలో నాటబడిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి 5 తీర్మానాలు, తన జీవితంలో తీసుకోవాల్సినటువంటి 5 తీర్మానాల గురించి ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు కనుక నువ్వు దేవునిలో నాటబడిన వ్యక్తివో కాదో ఈ 5 తీర్మానాలు నీవు కలిగి ఉన్నావో లేవో నువ్వు ఖచ్చితంగా ఆలోచిస్తూ వాక్యం వినాలి. దేవునిలో నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఈ 5 తీర్మానాలను కలిగి బ్రతకాలి. నెంబర్ 1, దేవునిలో నాటబడిన వ్యక్తి కలిగి ఉండేటువంటి మొదటి తీర్మానం ఏంటి? వాక్యమును చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి చాలమ్మా. దేవునికి స్తోత్రం. దేవునిలో నాటబడిన ఒక విశ్వాసి, నేను దేవునిలో నాటబడ్డానండి, నేను మందిరములో నాటబడ్డానండి, నేను క్రైస్తవ్యములో నాటబడ్డానండి, క్రీస్తు రక్తము చేత కడగబడిన నేను ఇదిగో నా బ్రతుకును, ఇదిగో నా జీవితాన్ని స్థిరంగా నేను ఒక చోట నాటుకున్నానండి. దేవునికి స్తోత్రం. ఒక చెట్టును కానీ ఒక మొక్కను కానీ నాటినప్పుడు అది స్థిరంగా ఆ స్థలంలో ఉండాలి. ఒక చోట నాటి ఇక్కడొద్దు అని మరలా పీకేసి ఇంకొక చోట నాటి ఇక్కడొద్దు అని ఇంకొక చోట నాటి పీకావనుకోండి, ముందు మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు ఏ సంఘములో నిన్ను నాటాడో,
దేవుడు నిన్ను ఏ మందిరములో నాటాడో, ఏ భక్తి పునాది మీద, ఏ వాక్య పునాది మీద, ఏ మోకాళ్ళ జీవితం మీద దేవుడు నీ భక్తి జీవితాన్ని నాటాడో, ఆ భక్తి జీవితంలో నువ్వు నిలకడగా నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ముమ్మాటికి వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, మందిరానికి రావడం గొప్పతనం కాదు, ఏదో హాజరేయించుకుని వెళ్ళిపోయినట్లు మందిరానికి రావడం గొప్పతనం కాదు. నీవు దేవునిలో వాక్యానుసారంగా నాటబడిన వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నేను నాటబడిన వ్యక్తినో కాదో నాకు ఎలా తెలుస్తుందేంటి అని అడిగితే వాక్యం సెలవిస్తుంది, దేవునిలో నాటబడిన వ్యక్తి ఈ 5 తీర్మానాలు కలిగి బ్రతుకుతాడు. అందులో మొదటి తీర్మానం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, నీవు నా యందునో నా మాటల యందునో నిలిచి ఉన్న ఎడల నువ్వు దేవునిలో నాటబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. ఎవరెందు నిలిచి ఉండాలంట? వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని మాటల యందు నిలిచి ఉండాలంట. కానీ నాడు చాలామంది వ్యక్తులు దేవుని మాటల యందు నిలుచున్న దానికంటే ఎక్కువగా మనుషుల మాటల మీద ఆధారపడి బ్రతుకుతారు. మనుషుల మాటల మీదనే వారు నిలిచి ఉండడానికి ఇష్టపడతారు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత 1 గంటో 1 గంటన్నరో దేవుని వాక్యం ద్వారా మనం చక్కగా బలపరచబడతాం. దైవజనుడు దేవునికి నోటి బోరగా నిలబడి దేవుని పక్షమున దైవజనుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, జడియకుము, దిగులు పడవకుము, కలవరపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయము చేయువాడు నేనే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీకు సహాయకుడు నేనే, నీకు ఆశ్రయదుర్గము నేనే, నీ కొండ నీ కోట నేనే, నేను నీకు తోడై ఉన్నాను, నా దక్షిణ బస్త బలముతో నిన్ను ఆదుకుంటాను అని చెప్పి దేవుడు గంటన్నర పైనే ఆయన మాటల చేత మనల్ని బలపరుస్తూ మనల్ని స్థిరపరచాలి అని దేవుడు కోరుకుంటాడు. కానీ గంటన్నర సేపు అనేకమైన మాటలు దేవుడు మనతో మాట్లాడినప్పటికీ కూడా మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనుషులు ఎవరో మాట్లాడిన 1-2 మాటల చేత మనం గాయపరచబడతాం. 1-2 మాటల చేత మనం భయపడిపోతాం, కృంగిపోతాం, బలహీనులైపోతాం. ఒక తల్లి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి పలానా ఆవిడ నన్ను ఇలా అందేండి, పలానా మాట అందేండి, పలానా శాపం పెట్టిందండి, పలానా తిట్టిందండి, అలా అయిపోతావు ఎలా అయిపోతావు అని అందేండి, ఆ మాట వినగానే నాకు భయం ఏర్పడిందండి, ఆ మాట వినగానే నాకు కలవరం ఏర్పడిందండి, ఆ మాట నాకు నెరవేరిపోద్దేమో అన్న ఆలోచన కలిగిందండి, నన్ను ఏం చేయమంటారు అంది. అప్పుడు నేను చెప్పాను, దేవుని మందిరంలో దేవుడు గంటకు పైనే నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ నీకు తోడై ఉన్నానమ్మా, నా మాటలు నమ్ము, నా మాటలు నమ్మదగినవి, పూర్ణాంగీకరమునకు యోగ్యమున ఉన్నవి అని దేవుడు నీతో అనేకమైన మాటలతో నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉంటే ఈ మాటల మీద నువ్వు నిలిచి ఉండకుండా ఎవరో అన్న మాటను గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు నిలబడింది దేవుని మాటల మీద కాదు, నువ్వు నిలబడింది మనుషుల మాటల మీద. దేవుని మాటల మీద నిలబడిన వాడు, దేవుని మాటల యందు నిలిచి ఉన్నవాడు దేవుని మాటలను మాత్రమే ఆధారం చేసుకుని బతుకుతాడు. మనుషుల మాటల మీద నిలిచి ఉన్నవాడు మనుషుల మాటలకు ఎక్కువ ప్రభావితుడవుతాడు. హల్లెలూయా. ప్రభు పక్షమున దైవజనుడికి మాట మీకు సెలవిస్తూ ఉన్నాను, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని మాటకు ప్రభావితుడు అయితే మనుషుల మాటలను ఆధారం చేసుకోవు, వాటికి ఏమాత్రము కూడా కృంగిపోవు. దేవుని మాటల మీద నిలిచి ఉండే వ్యక్తివైతే, మనుషుల మాటలను ఆధారం చేసుకొని మనుషుల మాటలకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే నువ్వు ముమ్మాటికి దేవుని వాక్యమునకు ఏమాత్రం ఆధారముగా చేసుకుని దేవుని వాక్యమును నిలిచి ఉండే వ్యక్తిగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తివైతే ప్రభు చెప్తున్న మాట, నీవు నా యందును నా మాటల యందును నిలిచి ఉంటావు. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మీద నువ్వు నిలబడతాకు ఇష్టపడతావు. వాగ్దానాన్ని నమ్ముతావు, దేవుని మాటను నమ్ముతావు. ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి ఆయన మాట మీద నిలబడతాకు నువ్వు ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో మనకెదురయ్యేటువంటి కొన్ని పరిస్థితులు, జీవితంలో మనకెదురయ్యే కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని వైపు నిలబడాలా, లోకం వైపు నిలబడాలా, దేవుని చిత్తం వైపు నిలబడాలా, నీ స్వచిత్తం వైపు నిలబడాలా, దేవుని ప్రణాళికలో నువ్వు నిలబడాలా, లేకపోతే నీకున్న ఉద్దేశాల్లో నిలబడాలా అని కొన్ని అనుభవాలు గుండా మన జీవితాలు వెళుతున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో నువ్వు ఉంటావు. వాక్యం అంటుంది, నేను దేవుని మందిరంలో నాటబడిన వాడినైతే ఏది ఏమైనా, అది శ్రమ అయినా, కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, వేదనైనా నువ్వు తీసుకునే తీర్మానం ఏంటంటే, దేవా నేను నీ యందును నీ మాటల యందు మాత్రమే నిలిచి ఉందునుగాక.
ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. నీ జీవితంలో ఏ సందర్భంలో అయినా బాధ కలిగితే, హృదయంలో కలవరం కలిగితే, హృదయంలో అభద్రత కలిగితే, ఎవరి మాటలన్నా నీ హృదయాన్ని గాయపరిస్తే నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? ఒక సహోదరిని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా నాకు వివాహం అయింది, నేను నా భర్త ఇంటికి వెళ్ళాను, అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కానీ అక్కడ కలిగినటువంటి కొన్ని మాటల ప్రభావం నా మనస్సును గాయపరిచింది. ఆ మాటల వల్ల నేను నొచ్చుకున్నాను, ఆ మాటల వల్ల నాకు బాధ అనిపించింది, వేద అనిపించింది, అభద్రత అనిపించింది. వెంటనే నేను మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ కొంచెంసేపు నాతో మాట్లాడమ్మా, నాకు మనసుకు ఏదోలా ఉంది, కొంచెంసేపు నాతో మాట్లాడమ్మా, నాకు ధైర్యం అనిపిస్తుంది, కొంచెంసేపు నాతో మాట్లాడమ్మా, నాకు ఓదార్పు అనిపిస్తుంది అని మా అమ్మగారితో మాట్లాడతానండి. కానీ భక్తులు ఏం చేశారు తెలుసా? తమ జీవితంలో బాధ కలుగుతున్నా, భయము కలుగుతున్నా, వేదన కలుగుతున్నా, కలవరం కలుగుతున్నా, వారి జీవితంలో ఎటువంటి కఠినమైన పరిస్థితులు తమ జీవితంలో తలెత్తుతున్నా వారు తమ ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడతానికి ఇష్టపడ్డారు. తమ మనసులకు ధైర్యం తెచ్చుకోవడానికి, వారి మనసులను ఇదిగో దేవుని మీద నిలకడగా నిలబెట్టుకోవడానికి వారు దేవుని వాక్యమును చదవడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునిలో నాటబడిన వాడు చేసే పని ఏంటంటే, తన జీవితంలో అతను శారీరకంగా, మానసికంగా ఎటువంటి కలవరాలకు గురవుతున్నా అతడు మొదట చేసే పని ఏంటంటే తన గదిలోకి వెళ్ళి దేవుని వాక్యమును చదువుతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము తెరిచి చదువుతుంటాడో ఆ వాక్యము తనతో మాట్లాడడం మొదలు పెడుతుంది, ఆయన ఆదరించడం మొదలు పెడుతుంది, వారిని బలపరచడం మొదలు పెడుతుంది, వారిని ప్రోత్సహించడం మొదలు పెడుతుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు వారికి ఎక్కడ లేనటువంటి ధైర్యము వస్తుంది. భక్తులు అంటారు, ఇదిగో నీ వాక్యము నన్ను ధైర్యపరిచిందయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపముగా నిలబడిందయ్యా, నీ వాక్యము నన్ను ఆదరించిందయ్యా అని దేవుని వాక్యము చేత భక్తులు ఆదరింపబడ్డారు, ధైర్యపరచబడ్డారు, పురుకొల్పబడ్డారు. కారణం ఏంటంటే వారు ప్రభువులో నాటబడిన వారు కనుక వారు దేవుని వాక్యం మీద నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవునిలో నాటబడిన వ్యక్తివైతే దేవుని మాటలు అనగా దేవుని వాక్యం మీద నీవు నిలిచి ఉందువుగాక. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యం వెంటనే మర్చిపోకూడదు. ఈ వారమంతా కూడా నీ హృదయంలో ఆ వాక్యం నిలబడాలి. ఆమెన్ చెప్పండి. ఏం చేయాలి? వాక్యం ఈ వారమంతా మీ హృదయంలో నిలబడాలి. ప్రతి క్షణం వాక్యం నీ హృదయంలో మెదులుతూనే ఉండాలి. ఎలాగో తెలుసా? నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా వాక్యము నీ పక్కన ఆటోమేటిక్గా ఏం చేస్తుండాలి? నీకు మరణానికి వస్తూ నెమరు వేసుకుంటూ అది నీకు గుర్తొస్తూ ఉండాలి. ఎప్పుడైనా వాక్యమునకు విరుద్ధమైన అడుగులు నువ్వు వేస్తున్నప్పుడు ఆ ఇదిగో పోయిన వారమే దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఇలా మాట్లాడకూడదంట, ఇలాంటి వస్త్రధారణ వేసుకోకూడదంట, ఇలాంటి జీవితం నాకు ఉండకూడదంట, ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదంట, ఇలాంటి ఇలా సమయాన్ని పాడు చేసుకోకూడదంట, ఇలా వృధాగా కాలయాన్ని వృధా చేయకూడదంట. దేవుని వాక్యం నాతో ఏదైతే మాట్లాడిందో ఆ మాటలను బట్టి నేను ప్రోత్సహింపబడి, బలపరచబడి, దిద్దుకోబడి నేను అనుదినము కూడా ఆ వాక్యము మీద నిలిచి ఉండు వ్యక్తిగా ఉందునుగా. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మందిరములో నాటబడిన వ్యక్తి కలిగి ఉండేటువంటి మొదటి తీర్మానం ఏంటయ్యా అంటే, నేను దేవుని యందును ఆయన మాటల యందును నిలిచి ఉన్న ఎడల నేను ఆయన సన్నిధిలో నాటబడిన వ్యక్తిగా ఉందునుగాక. ఆమెన్ చెప్పండి. రెండవది, దేవుని మందిరములో నాటబడిన వ్యక్తి తీసుకునే రెండవ తీర్మానం అంటే ఇలా ఉండాలి అనుకోవడం. ఏంటి రెండవ తీర్మానం అని మనం ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే అక్కడ రెండవ తీర్మానం మనం చూడగలుగుతాం. అమ్మా, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుదును. దేవునికి స్తోత్రం. రెండవ మాట, దేవుని మందిరములో నాటబడిన ఒక వ్యక్తి తీసుకునేటువంటి తీర్మానం ఏంటంటే, ఇదిగో నా జీవితంలో శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఏదో వచ్చాయని మందిరానికి వచ్చి అవి తీరిపోయాక వెళ్ళిపోవడం కాదు. కష్టాలు తీరిపోయండి, వివాహం కోసం వచ్చాను, వివాహం అయిన తర్వాత ఇదిగో నా పని జరిగిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతానండి, నా ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతానండి, నేను అనుకున్న పనులు జరిగిపోయాయి కాబట్టి అవన్నీ సఫలమైనాయి కాబట్టి దేవుడు నా పక్షమున అన్ని కార్యాలు చేసేసాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నా పనులు అయిపోయాయి అన్నట్లుగా కాకుండా ఓ దేవునిలో నాటబడిన వ్యక్తి
తీసుకునేటువంటి అద్భుతమైన తీర్మానాల్లో రెండవ తీర్మానం ఏంటంటే, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కూడా చిరకాలము నీ మందిరములో నేను బ్రతుకుదును. దేవునికి స్తోత్రం. ఎక్కడ బ్రతకడానికి ఇష్టపడతాడంట? దేవ చిరకాలము నాయన, చిరకాలం, చిరకాలం ఎల్లవేళలా తండ్రి నీ మందిరములోనే నేను బ్రతుకుతాను, నీ మందిరములో నా జీవితాన్ని గడుపుతాను. కొంతమంది జీవితాలు అరుగు మీదే గడిచిపోతాయి. ఎక్కడ గడిచిపోతాయి? జీవితం అంతా అరుగు మీద గడిచిపోద్ది. కొంతమంది జీవితాలు టీవీల ముందు గడిచిపోతాయి. కొంతమంది జీవితాలు సెల్ ఫోన్ల ముందు గడిచిపోతాయి. కొంతమంది జీవితాలకి ఆయా 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 రీతిలో గడిచిపోతాయి. కానీ దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తి యొక్క తీర్మానం ఏంటంటే, దేవా నా జీవితం ఎక్కడ గడిచిపోవాలి అంటే, నా జీవిత కాలం అంతయు నీ మందిరములోనే నేను గడపాలి, నీ మందిరములో నేను ఒక స్థిరమైన నివాసముగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా లోపం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, అమ్మా ఫలానా ఆవిడ ఎక్కడ ఉంటుంది అని అడిగితే, ఉంటే ఇంట్లో లేకపోతే మందిరంలో. ఏ సాక్ష్యం రావాలి మన కోసం? చెప్పరేంటమ్మా? ఫలానా ఆవిడ ఎక్కడ దొరుకుతుంది మనకని అడిగితే ఈ సాక్ష్యం రావాలి. ఆవిడ ఉంటే ఇంట్లో ఉంటుందండి, లేదనుకోండి ఆమె మిగతా సమయం మందిరంలో ఉంటుంది. చూడండి, ఆ వెనకింట్లోనో ఆ ముందింట్లోనో ఆ పక్కింట్లోనో ఆ పక్కీదిలోనో ఉంటుంది అని చెప్పకూడదు. ఏమని సాక్ష్యం చెప్పాలంటే, ఆ తల్లి ఉంటే ఇంట్లో ఉంటుందండి తన పనులు చక్క పెట్టుకుంటూ, లేకపోతే దేవుని పని కొరకు, దేవునితో సహవాసము కొరకు ఆమె దేవుని మందిరంలో ఉంటుంది. ఆమె ఏం చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరన్నా అడిగితే నీకు లోకం ఏంటరా అంటే, నాకు రెండే. నెంబర్ 1, ఉంటే మా ఇంట్లో నా కుటుంబంతో ఉంటాను, లేకపోతే మందిరంలో దేవుని సన్నిధితో సంఘంతో గడుపుతాను. ఇక మూడోది తెలియదు. బలిపడమే చెప్తున్నా. నీ హృదయం అనే తలుపు మూసుకొని లోపల ఉండడం మేలు. ఏ చెత్త పడితే చెత్తలో లోపలికి రావడం. నీ నోరు అనే తలుపును మూసుకోవడం నీకు మేలు. ఏ మాటలు పడితే ఆ మాటలు బయటకు రావు. కొన్నిసార్లు నీ కళ్ళు మూసుకోవడం మేలు. దేని పడితే దాన్ని చూసే అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం దాగి ఉండడమే మనకు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డ యొక్క తీర్మానం ఏంటయ్యా అంటే, ముమ్మాటికి దేవా నేను బ్రతుకు దినములన్నీ కూడా ఇదిగో నాయన నీ మందిరములోనే బ్రతుకుతాను. ఎంతకాలం బ్రతుకుతాను? చిరకాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అమ్మ చర్చి కట్టలేదంటే, ఒకప్పుడు బాగా వెళ్ళేదానండి, ఇదిగో ఏదో వాక్యం తగిలిందండి, అక్కడ ఎవరో ఏదో అన్నారండి, ఆ మాటను బట్టి నాకు కోపం వచ్చింది, ఆ మాటను బట్టి నాకు పంతం వచ్చింది, అందువల్ల ఎప్పుడూ మానకుండా వెళ్ళేదాన్ని, ఈ మధ్యన చర్చి మానేశాను, మందిరం మానేశాను, సహవాసం మానేశాను అంటే నేనేం చెప్తానంటే, నువ్వు దేవునిలో సరిగా నాటబడిన వ్యక్తివైతే కాదు. నాటబడిన వ్యక్తి దేని కొరకు దేవుని మందిర సహవాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డా. అవన్నీ తర్వాతే. నేను దేవుల్లో నాటబడిన వ్యక్తివైతే నేను చేసుకునే ఒక నిబంధన, నేను తీసుకునే ఒక తీర్మానం ఏంటంటే, దేవా నెంబర్ 1 నీ మాటల యందు నేను నిలబడతానయ్యా. రెండవది, నేను బ్రతుకున్నంత కాలము చిరకాలము కూడా నీ మందిరములో స్థిర నివాసము చేయుదును. దేవునికి స్తోత్రం. అందుకోసమే భక్తుడు అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనములో, 27వ అధ్యాయం 4వ వచనములో భక్తుడు తన తీర్మానం గురించి మాట్లాడుతూ, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన తీర్మానం అండి, ఎంత అద్భుతమైన ఆశ అండి. నువ్వు ఎక్కడ బతకాలని కోరుకుంటున్నావు? నువ్వు ఎక్కడ జీవించాలని కోరుకుంటున్నావు? నీ జీవిత కాలం ఎక్కడ ఎక్కువసేపు గడపాలని కోరుకుంటున్నావు అని అడిగితే భక్తుడు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, అడగడం మాత్రమే కాదు, నేను దేవుని దగ్గర ఏ వరమని అడిగానో ఆ వరాన్ని నేను వెతుకుతున్నాను. భక్తులు అడిగేసి వదిలేదు, అడిగిన దాన్ని వెతకడం మొదలెట్టారు. అందుకే ప్రభు అన్నాడు, అడుగుడి, వెతుకుడి, తట్టుడి. ఆమేన్ చెప్పండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, వరం అడిగిన నేను దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని వెతుకుతున్నాను. నేను ఏమని వరం అడిగాను తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరములో ధ్యానించుటకును నేను బ్రతుకు కాలమంతయు ఆయన మందిరములో నేను
నివాసించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ దేవునిలో నాటబడిన వ్యక్తి అయితే అతనికి ఉండవలసినటువంటి బలమైన తీర్మానం ఏంటంటే, దేవా నా జీవిత కాలము ఎక్కువ సమయం నేను నీ మందిరములోనే గడుపుదును గాక. చక్కగా పనులన్నీ చక్కబెట్టేసుకొని భర్తను ఆఫీసుకి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి కొంతమంది చక్కగా ఫ్యాన్ వేసుకొని ఇక ఏ పిల్లలు లేవు కదా, కొంచెం టీవీ చూసుకుందాం, కొన్ని సీరియల్స్ చూసుకుందాం, కొంచెం ఫోన్ చూసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది, దేవా నా పనులన్నీ చక్కబడిపోయినాయి కాబట్టి ఈ కొద్దిపాటి సమయాన్ని ఇదిగో నేను నా కుటుంబం మరలా నా దగ్గరికి వచ్చే లోపల, మరలా నా పనులు ప్రారంభించబడే రోజులో, నా భర్త రాగానే నేను భోజనం వడ్డించాలి, నా బిడ్డలు రాగానే వాళ్ళ పనులు నేను చక్కబెట్టాలి, కాబట్టి నాకు దొరికిన ఈ కొద్దిపాటి సమయాన్ని నేను నీ సన్నిధిలో గడుపుతాను. వీలైతే నీ మందిరానికి వెళ్ళి మందిరంలో ఏకాంతంగా గడుపుతాను, లేకపోతే నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి నా ఆత్మీయతను నేను బలపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఎవరంట ఇంటికి దీపం? ఇల్లాలు. ఆ దీపం ఎక్కువగా వెలగాలి అంటే, ఆ ముఖం ఎప్పుడు వెలగాలి అంటే, ఆ హృదయం ఎప్పుడు దేవుని సన్నిధిలో మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అనే మంట, ప్రార్థన అనే మంట నీ హృదయ బలిపీఠం మీద మండుతూ ఉంటే, నీ నోటితో పలికే ప్రతి మాట నీ భర్త విషయంలో కానీ, నీ బిడల విషయంలో కానీ, నీ ప్రార్థన పలుకులు ఆశీర్వాదాలు వారి పక్షమున నెరవేర్చబడును గాక. ప్రార్థన లేదు కదా అందుకే విసుకొచ్చేద్దే, ప్రార్థన లేదు కదా అందుకే చిరాకు వచ్చేద్దే, ప్రార్థన లేదు కదా అంతనే నిస్సారం అయిపోద్ది, వెంటనే కృంగిపోతావు, వెంటనే అప్సెట్ అయిపోతావు, వెంటనే మాట జారిపోతావు, వెంటనే తొందరపడిపోతావు, వెంటనే కోప్పడిపోతావు, వెంటనే అపార్థం చేసుకుంటావు, వెంటనే పరిస్థితులన్నీ అక్కడ తలకిందులైపోతాయి. కారణం ఏంటి? ఈ విసుగుదన వెనకాల, ఈ కోపం వెనకాల, ఈ యొక్క అసహనం వెనకాల కారణం ఏంటంటే, నువ్వు రెపరెపలాడిపోతున్నావు ఇంటిలో. ఎందుకయ్యా అంటే నీకు ప్రార్థన అనే దీపం సరిగా దేవునిలో గడపలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి రీఫ్రెష్ అవ్వాలి, నూతన బలాన్ని పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలి, ఆనందంగా జీవితం గడపాలంటే అతడు కృంగిన ప్రతిసారి ప్రార్థనా గదిలోకి వెళ్ళాలి, వాక్యాన్ని చదువుకోవాలి, దేవునితో సమయం గడపాలి. అప్పుడు దేవుడు నిన్ను మరామత్తు చేయడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను రిపేర్ చేయడం మొదలెడతాడు. నీ ఆలోచనలతో, నీ తలంపులతో, నీ కృంగుదలతో, నీ అసహనంతో, నీ కోపముతో, నీ అభద్రతతో, నీ కుటుంబ జీవితంలో బీటలు బారుతున్న ప్రతి అనుభవంతో దేవుడు మాట్లాడతాడు, సరి చేస్తాడు, సరిదిద్దుకుంటాడు. నీలో లోపం ఉంటే నిన్ను సరి చేస్తాడు, నీ కుటుంబంలో లోపాలు ఉంటే వాటిని ఎలా సరి చెయ్యాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని బాగుగా కట్టుకుంటుంది. ఎవరో కడత ఎందులో ఉండదు, ఆమెకు ఆమె కట్టుకుంటుంది. ఆ జ్ఞానము, ఆ తెలివి దేవునిలో గడిపే ఆ సమయాన్ని బట్టి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవితం ఎలా ఉండాలి, ఎలా గడపాలి అనే దాన్ని బట్టే మీ కుటుంబ పరిస్థితులు ఉంటాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నా తీర్మానం ఏంటంటే, దేవుని మందిరములో నాటబడిన నేను కలిగి ఉండే రెండవ తీర్మానం ఏంటంటే, దేవా నేను నీ మందిరములో చిరకాలము నివసించాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. నా జీవితం ఎక్కడ గడిచిపోవాలంట? మందిరంలోనే. అలనాడు భక్తులు మందిరానికి అంకితమైపోయి బతికారు. వినాలి, మందిరానికి ఆదిమ సంఘం ఎలా కట్టబడిందో తెలుసా? పేతురు భక్తుడు నిలబడి వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యము చేత అనేకులు ప్రేరేపించబడి, వాక్యము అనేక హృదయాల్లో చేసిన కార్యము చేత వారు హృదయమందు నొచ్చుకొని అన్నారు, అయ్యలారా మేమేం చెయ్యాలి, మమ్మల్ని ఏం చేయమంటారు? వాక్యం వింటున్నప్పుడు మా హృదయంలో ఒక కార్యము జరిగింది, వాక్యం వింటున్నప్పుడు మా స్థితి మాకు అర్థమైంది, వాక్యం వింటున్నప్పుడు ఇదిగో మా హృదయాలు రేపబడ్డాయి, మేము హృదయంలో నొచ్చుకున్నాం, మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు చెప్పాడు, మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ కొరకు ఇదిగో మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి మీరు వెళతారు. మొట్టమొదటి సంఘం కట్టబడింది. సంఘం కట్టబడిన తర్వాత, వాక్యం వాళ్ళని దర్శించిన తర్వాత, దేవుని ఆత్మ వారిని తాకిన తర్వాత, వారి హృదయాలు మండింపబడిన తర్వాత మరలా వాళ్ళు ఇంటికి వెళ్తాకి ఇష్టపడలేదు. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాకి ఇష్టపడ్డారో? దేవుని బోధ యందును, వాక్యం ఉంది, వారు ప్రార్థన యందును, వాక్యము యందును ఎడతెగక నిలిచి ఉండిరి. దేవునికి స్తోత్రం.
అయ్యా దైవజనులారా, మీరు వాక్యాన్ని ప్రకటించండి, మీరు వాక్యాన్ని చెప్పండి. మేము ఏం చేస్తామో తెలుసా? మేము వెళుతున్నాం, మా పొలాలు అమ్ముతాం, మా ఆస్తులు అమ్ముతాం, డబ్బును తీసుకొచ్చి ఇదిగో మీ పాదాల ముందు పెడుతున్నాం. ఆ డబ్బులతో మీరు ఇదిగో పనివారిని, పరిచర్య చేయవారిని సిద్ధపరచండి, వారు వండుతారు, మేము వెడతాం, భోజనం చేస్తాం, తర్వాత మరలా వచ్చి వాక్యం వింటాం, మళ్ళీ ఆకలేస్తే మేము భోజనం చేస్తాం, మరలా వచ్చి వాక్యం వింటాం. మా జీవితం కాలము ఎక్కువ సమయము దేవునితోనే గడిచిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకు ఆనాడు పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా, రక్షణ కార్యాలు జరిగాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం తక్కువంట, మందిరములోనే గడిపే టైం ఎక్కువంట. ఈనాటి భక్తులకి ఎలాగుందంతా, వీళ్ళ ఇంటి దగ్గర గడిపే టైం ఎక్కువ, చెప్పరేటి 24 గంటలు ఫోన్తోనే ఉంటాడు. దేవునితో గడిపే ఆ గంటన్నరలో కూడా మళ్ళీ ఫోన్తో ఉంటాడు. దేవుడి కార్యం ఎలా జరుగుతుంది నీకు చూసి 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 దేవుడు చెయ్యి వదిలేసాడు అనుకో, ఎక్కడ ప్రారంభమైందో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిపోద్ది జీవితం. సంగమా జాగ్రత్త. భక్తులు అంటున్నారు, దేవా నేను నీ సన్నిధిలో నాటబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే నేను నీ మాటల యందు నిలిచి ఉండాలి నమ్మకంగా. రెండవది, నేను బ్రతుకు దినములన్నీ నా సమయము దేవా నీ మందిరములోనే ఎక్కువగా గడిచిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర లెక్క ఉందంట. దేవుడి దగ్గర ఒక కొలబద్ద ఉంది, దేవుడి దగ్గర ఒక చాట ఉంది, దేవుడి దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. శ్రేష్టమైన అనుభవం నీకు ఎక్కడ దొరుకుతుందంటే మందిరములో గడపడం దగ్గర. హల్లెలూయా. మరొకసారి మాట చెప్తున్నాను, మందిరములో కుదురుగా ఒక 2.5 గంటలు కూర్చోలేకపోతున్నావంటే నువ్వెవరైనా కావచ్చు, నువ్వు దేవునిలో నాటబడిన వ్యక్తివైతే కాదు. మాటికి బయటికి వెళ్ళిపోతూ, మాటలకి నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటూ, నాటికి నీ చూపులు, నీ తలంపులు, ఆలోచనలు నిలకడగా దేవుని మీద నిలబెట్టకుండా నువ్వు నీ ఏకాగ్రత కోల్పోతున్నావంటే ముమ్మాటికి నువ్వు దేవునిలో నాటబడిన వ్యక్తివైతే కాదు, కాలక్షేపంగా వచ్చిన వ్యక్తివే. అలా వస్తే తప్ప మేలు చేయడేమో దేవుడు, అలా మందిరానికి రాకపోతే అనుకున్న పనులు జరగవేమో అనుకునవచ్చో తప్ప, దేవునిలో బలంగా నాటబడాలనుకుంటే నీ జీవితంలో ఎక్కువ సమయం దేవుని మందిరంలో నువ్వు గడుపుదువుగాక, దేవుని తలంపులతో నువ్వు గడుపుదువుగాక, దేవుని వాక్యమే పదే నీ మనసులో నెమర వేసుకుంటూ ఏ పని చేస్తున్నా దైవికమైన తలంపులతో నువ్వు గడుపుదువుగాక. అదే అన్నాడు దావీదు భక్తుడు మొదటి కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అంటే పగలో రాత్రి బైబిల్ చదువుకుంటే మరి ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు మొంగ కడుక్కుంటావు, ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు తలదూకుంటావు, ఎప్పుడు భోజనం చేస్తావు, ఎప్పుడు పడుకుంటావు అంటే అర్థం ఏంటంటే నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూనే ఉండాలి. నీ హృదయంలో వాక్యం మాత్రం అది నెమరవేయబడుతూనే ఉండాలి. ఆ వాక్యం నీ హృదయంలో ప్రభావవంతంగా పనిచేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది. కాబట్టి దేవునిలో నాటబడిన వ్యక్తి వాక్యంలో నిలిచి ఉంటాడు, ఆ తీర్మానం తీసుకుంటాడు. దేవునిలో నాటబడిన వ్యక్తి ఎక్కువ సమయం మందిరంలో నేను గడపాలి అన్న తీర్మానంలోకి వస్తాడు. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిలో నాటబడిన వ్యక్తి కలిగి ఉండేటువంటి 3వ తీర్మానం, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే అక్కడ మనకు 3వ తీర్మానం కనపడుతుంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులంట? ఆస్తులు కలిగిన వారు, అందాలు కలిగిన వారు, చదువులు కలిగిన వారు, లేకపోతే ఏవేవో కలిగిన వారు ధన్యులు అనలేదు. నీ మందిరములో నివసించాలనుకున్న వారు ధన్యులు. అసలు మందిరానికి వెళ్ళాలి అని మనసు రావడమే గొప్ప. నువ్వు దీవించబడ్డానికి మొదటి మెట్టు అదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు రావాలంటే నీకు లోకంలో మాట ఉంది, మనసుంటే మార్గం ఉంటుందంట. మనసుంటే మందిరానికి వెళ్ళాలి అని మనసు నీకు ఉందనుకో, నీకు అన్ని తలుపులు మూయబడిన దేవుడు ఏదో ఒక తలుపులు తెరుస్తాడు మందిరానికి వెళ్ళడానికి. ఆ మనసు నీకు మందిరానికి వెళ్ళాలని మనసు లేదనుకో, దేవుడు అన్ని తలుపులు తెరిచినా నువ్వే మూసేసుకుంటావు. నాకు బాధగా ఉందండి, నాకు బెంగగా ఉందండి, నాకు చిరాగ్గా ఉందండి, నాకు కోపంగా ఉందండి, దేవుడు అన్ని తలుపులు తెరిచాడండి, ఆయన నేను వెళ్ళండి అని చెప్పి నీ తలుపులు, నీ హృదయ తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటా. కోల్పోయేది, పోగొట్టుకున్నది నువ్వే. ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని. నీకు మార్గం తెరవాలనుకుంటున్నాను. అయితే నీకు మార్గం తెరవాలనే మనసు నీకు ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం.
మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, వాక్యములో గడపాలి, సహవాసములో గడపాలి, నేను దేవుని స్తుతించాలి అనే మనసు నీకుంటే దేవుడు నీ కొరకు అన్ని రకాల ద్వారాలు ప్రభు తెరుచునుగాక. కొంతమంది మందిరానికి రమ్మంటే ఉసూరుమంటూ తప్పదు కాబట్టి ఏదో బలవంతంగా వచ్చినట్టు వస్తారు. కానీ కోరహ కుమారులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలమని మా ప్రాణాత్మ దేహములో ఆనందముతో సంతోషముతో గొంతులేస్తున్నాయి. జీవము గల దేవుని దర్శించుటకు అవి ఎంతగానో ఆరాటపడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? యెహోవా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి. వాళ్ళకి తెలుసు మందిరం విలువ. మందిరానిక, చర్చిగా అప్పుడే టైం అయిపోయిందా, ప్రార్థన అవని, పాటలు అవని, వాక్యం అవని, చివరిలో వెళ్దాంలే. లేదు, నువ్వు నాటబడిన వ్యక్తివి కాదు. నువ్వు ఎప్పుడు గాలి కొట్టుకుపోతావో తెలియదు. ఏ సమస్య, ఏ కష్టం, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది అనే గాలి వస్తే ఆ గాలి కొట్టుకుపోయే వ్యక్తి నువ్వు. స్థిరముగా నిలుచు సియోను కొండవలె ప్రభువులో నువ్వు ఉండాలి అంటే నీ తీర్మానం ఏంటంటే, నా జీవితకాలం నేను మందిరములు ఎక్కువసేపు గడపాలి. మూడవది, నేను నా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా ఉందునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్తుతి చేయుట నీతిమంతులకు శోభాష్కరం. కొంతమందిని స్తుతించమంటే చప్పట్లో కొట్టరు, మందిరానికి వచ్చి చప్పట్లో కొట్టరు, పాట పాడరు, హల్లెలూయా చెప్పమంటే చేతులు ఎత్తరు. ఏ విధమైన స్తుతి వారి నోట్లోంచి రాదు. కనీసం వాక్యం చెప్పినప్పుడు ఆమెన్ అనే సందర్భం వచ్చినప్పుడు కూడా ఆమెన్ అని కూడా పలకరు. అలా బిగుసిపోయి ఉంటారు. నేను అంటున్నాను, శవమే బిగుసిపోద్ది, ప్రాణముతో ఉన్నది ఏదైనా చలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా కఠినమైన హృదయాలు దేవుని వాక్యమునకు దేనికి స్పందించం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే గనుక ఆయన నిన్ను మౌనంగా ఉండనివ్వడు. నీ హృదయాన్ని రేపుతాడు. ఇక్కడ ఆమేన్ చెప్పు, ఇక్కడ స్తుతి చెప్పు, ఇక్కడ హల్లెలూయా చెప్పు, ఇక్కడ వందనాలు చెప్పు, ఇక్కడ దేవుని స్తుతించు, ఇక్కడ దేవుల్లో బలపరచబడని చెప్పి నువ్వు ఎక్కడ ఏ అడుగు వేయాలో దేవుని ఆత్మ నీ హృదయానికి నేర్పుతూ నిన్ను రేపుతూ ఉంటది. ఒక భక్తి నీకు ఒకరు నేర్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడిని నీ చేపట్టి నా ఆత్మీయతను నడిపిస్తాడు. నువ్వు ఆయనకి లోబడి విధేయతే గనుక. అందుకే మూడవ తీర్మానం ఏంటంటే, నేను దేవుని మందిరములో నాటబడిన వాడినైతే నా మూడవ బలమైన తీర్మానము, నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. ఎలా స్తుతిస్తాడంట? నిత్యము స్తుతిస్తాను. అంటే జీవితంలో నిత్యము ఆనందాలే ఉంటాయా? జీవితంలో ఎప్పుడు నిత్యము ఆనందాలే ఉంటాయని అడుగుతున్నాను. ప్రభువా మాకు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టు అన్నారు. అరణ్యములో ఎక్కడ వండుకుంటారులే అని చెప్పి ఒక బెస్ట్ ఫుడ్ పెడదామని దేవుడు పరలోకము నుంచి దేవదూతలు తినేటువంటి మన్నాను కురిపించాడు. ఆ మన్నా పాడైపోకూడదని, ఫ్రెష్గా ఉండాలని ముందు మంచు కురిపించి ఆ మంచు మీద మన్నాను పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆహారం పాడవకూడదు, ఆహారానికి మట్టి అవ్వకూడదు, ఆహారం ఎక్కడ వృధా కాకూడదని. మొదటి రోజు తిన్నప్పుడు అబ్బా ఎంత అద్భుతమైన ఆహారం, ఐగుప్తు దేశంలో ఎప్పుడు ఇంత గొప్ప ఆహారం తినలేదే అని చెప్పి చక్కగా తిన్నారు. దాచుకోవద్దంటే దాచుకొని తిన్నారు, పురుగులు పట్టారు. ప్రతిరోజు దేవుడు పరలోకపు మన్నాని పంపుతూ 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 పంపుతున్నాడు. కొన్ని రోజులు నాకు అన్నాడు, ఈ సవిచారము లేని మన్నా మాకొద్దు, మాకు మాస్మి అన్నారు. ఒకరోజు తిన్న పరలోకపు శ్రేష్టమైన మన్నా తినగా తినగా తినగా, లోకంలో సామెత ఉంది, తినగా తినగా వేము తీయనుండు అంట. వేపకు తినగా 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 నీ నోటికి ఏమనిపిస్తుంది? తీయగా ఉంటుంది. వీళ్ళ పరలోకపు మన్నాను, మధురమైన మన్నాను తిని 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 వీళ్ళకేం కొట్టేసింది? చప్పిడైపోయిందంట. చప్పిడైపోయింది. బైబిల్ అంటుంది, చప్పిడైంది మన్నా కాదురా, నీ భక్తిలోకి చప్పదనం వచ్చేసింది. దేవునితో నీకు ఉండవలసినటువంటి సహవాసములోకి చప్పదనం వచ్చింది. అందుకే బైబిల్ అంటుంది, ప్రభు చెప్పాడు, ఉప్పు తన సారాన్ని కోల్పోతే. ఒకప్పుడు దేవుని సారం నీలో ఉంది కాబట్టి ప్రార్థన అనగా నీకు నువ్వు నిద్రపోయి లేచేదానివి, ఇదిగో ప్రార్థనకు టైం అయిపోతుంది, ఎవరో చెప్పాల్సిన పని లేదు అని చెప్పి ఆతృతగా తొందరపాటుతో నీకు నువ్వుగా చక్కగా సిద్ధపడిపోయి ఎవరు నువ్వు రమ్మని నిన్ను ఎవరు బలవంతం చేయకుండానే నీకు నువ్వుగా చక్కగా మందిరానికి వచ్చేసేదానివి. ఎందుకంటే ఆ సారం నీలో ఉంది కాబట్టి. ఎప్పుడు సారం పోయిందో శ్రద్ధ తగ్గిపోయింది, దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు మందిరానికి ఎలా వస్తావంటే చప్పగా, సారం లేకుండా వెళ్ళాలి కాబట్టి, తప్పదు కాబట్టి. నేను అంటున్నాను, కొంతమంది భక్తి బైబిల్ పట్టుకునే దాన్ని బట్టి తెలిసిపోద్ది.
ఎలా తెలుస్తుందంట? నేను అంటున్నాను, బైబిల్ని ఎలా పట్టుకోవాలి, పుస్తకాన్ని ఎలా పట్టుకోవాలి? మీకు తెలుసా తెలీదా? బైబిల్ ఎలా పట్టుకోవాలి, పుస్తకం ఎలా పట్టుకోవాలి? పుస్తకం ఎలా పట్టుకుంటే తెలుసా? ఇలా పట్టుకొని నడుపుతారు. అది ఉంటే ఉంటుంది, పడిపోతే పడిపోద్ది, అది స్టైలు. కానీ బైబిల్ని అలా పట్టుకోవద్దు, పుస్తకం పట్టుకున్నట్లు. ఇది నీ జీవితం, ఇది నీకు వెలుగు, ఇది నీకు బ్రతుకు, ఇది నీకు మార్గదర్శి. నీ హృదయం జారిపోకూడదు దేవుని వాక్యం. అందుకే నా కుమారుడా, నా మాటలను నీ హృదయముతో గట్టిగా పట్టుకో. నీ హృదయం అనే పలక మీద వాటిని ముద్రించుకో. విలువైన వాటిని గుండెలకు హత్తుకొని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నా దగ్గరకు వచ్చి బోళ్ళని భక్తి మాటలు చెప్తా అంటాను, భక్తి మాటలన్నీ పక్కన పెట్టు, ముందు బైబిల్ సరిగ్గా పట్టుకో. ఎప్పుడు నీ గుండెకు దగ్గరగా పెట్టుకో. గుండెకి దగ్గరగా పెట్టుకోమని చెప్పి ఒకడు తల గుండెల మీద పెట్టుకుని పడుకున్నాడు. నీ తలంపుల్లో దేవుని వాక్యం పెట్టుకోమంటే ఒకడు తలాడ కింద పెట్టుకున్నాడు. తలకాడ కింద గుండెల మీద పెట్టుకోవడం కాదురా బాబు, నీ తలంపుల్లో ఉండాలి, నీ గుండెల్లో ఉండాలి వాక్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ని పట్టుకునేటప్పుడు ఒక పుస్తకం పట్టుకున్నట్టు పట్టుకోవద్దు, అది నీ భక్తిహీనతకు సూచన. ఒక విలువైన దాన్ని పట్టుకున్నట్లు జాగ్రత్తగా పట్టుకుందురుగాక. భక్తి ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త కోసం ముందు చెప్తాను నెక్స్ట్ పాయింట్లో. కాబట్టి దేవునిలో నాటబడిన వ్యక్తి తీసుకునే ఎన్నో తీర్మానం, 3వ తీర్మానం ఏంటంటే, నేను నిత్యము నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. కష్టాలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎల్లప్పుడూ మనం స్తుతించుటయే మొదటి దశలోనికి రాసిన పత్రిక ప్రకారము దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు సంతోషంలో స్తుతించమంటే దేవునికి స్తోత్రం. మా అబ్బాయి పాస్ అయ్యాడు, దేవునికి స్తోత్రం, మాకు ఇలా మంచి జరిగింది అని దేవుని స్తుతిస్తావు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే దేవుని స్తుతిస్తావా? ఒక మాట అడుగుతాను, యథార్థంగా మాట్లాడుకుందాం. పాస్ అయ్యాడు కాబట్టి స్తుతి కూడా కట్టుకున్నాం. మరి ఫెయిల్ అయితే? ఫెయిల్ అయిన ఎవరన్నా ప్రార్థన పెట్టించుకుంటారా? భక్తిపరులు పెట్టించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ప్రభువా ఇదిగో అయ్యైనా పాస్ అయ్యాడు అంటే, వాళ్ళ దేవుడు పాస్ అవ్వలేని వాటిని చూడరు, వాళ్ళు వేటిని చూస్తారు? ప్రభా అయ్యన్న ఉత్తీర్ణత ఇచ్చావు, కొన్నన్నా పాస్ అయ్యాడు ప్రభా. మరి ఎందుకు ప్రార్థన ఇచ్చుకున్నావంటే, ఇదే ఎగ్జామ్లో పాస్ అయిన వాడు మనస్తాపానికి గురై ఏమేమో చేసుకున్నాడంట. ఓటమి తట్టుకోలేక, అపజయం తట్టుకోలేక, తగిలే దెబ్బలు తట్టుకోలేక, గాయాలు తట్టుకోక, ఈ జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకునే అనుభవం వాళ్ళకి రాక, జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు తట్టుకోలేక ఎవరెవరో ఏవేవో చేస్తున్నారంట, చెడు స్నేహాలంట, ఏవో అయిపోతున్నారంట. కానీ నా దేవ, నన్ను, నా కుటుంబము, నా బిడ్డలను గాయాలు తగులుతున్నా తట్టుకొని నిలబడే స్థితి ఇచ్చో, దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలంటే, గాయం తగలడం కాదు, ఆ గాయాన్ని తట్టుకొని ఇంకా నన్ను నిలబెడుతున్నందుకు దేవా నీకు. భక్తులకు గాయాలు అవ్వలేదా? భక్తులకు అనారోగ్యాలు రాలేదా? భక్తులకు మరణకరమైనటువంటి పరిస్థితులు రాలేదా? బైబిల్ గ్రంథంలో మరణకరమైన అనారోగ్యంతో చనిపోయిన ఒక గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా ప్రవక్త. అద్భుతమైన దేవుని ఆత్మ పొందిన వ్యక్తి. అనారోగ్యం పరిస్థితులు అని చనిపోయాడు. దేహం మరణించిన ఎముకల్లోని అభిషేకం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఒక చనిపోయిన సైనికుడిని తీసుకొచ్చి, అప్పటికి ఎలీషా ప్రవక్త చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఆ ఎముకల దగ్గర ఉన్నటువంటి ఆ స్థలములో ఇక వేరే అవకాశం లేక యుద్ధం జరిగిపోతుంది కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తి సైనికుడి శవాన్ని తీసుకొచ్చి ఆ స్థలములో పెట్టారంట. చనిపోయిన ఎలీషా గారు అప్పటికి చాలా కాలం అయిపోయింది. ఆయన శల్యములు, ఆయన యొక్క ఎముకలు తగలగానే చచ్చిన వాడిలోకి జీవం వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. చచ్చింది శరీరమే, చచ్చింది అభిషేకం మాత్రం కాదు. నేను స్తుతిస్తాను ప్రభు ఏ స్థితిలోనైనా, ఎందుకంటే నేను స్తుతిస్తున్నప్పుడు నేను చేసే స్తుతిని బట్టి నా పరిస్థితులన్నీ చక్కబడునుగాక. అందుకంటుంది, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. ఎక్కువ కష్టంలో ఎక్కువ స్తుతించు. ఆమేన్. భక్తులకు బలమేది, కష్టాల్లో ఆయుధమేది? స్తుతించడమే. ఇదిగో ప్రభువా మమ్మల్ని బంధించేశారయ్యా, మా కాళ్ళు చేతులను బంధించేశారయ్యా, ఒంటి మీద ఇదిగో బెత్తలతో కొట్టేశారు ప్రభువా అని చెప్పి పౌలు శీలలు కురుంగిపోలేదు. అర్ధరాత్రి వేళ వారు స్తుతిస్తూ ఉండగా దేవుడు ఉన్నాడు. అందరి యొక్క బంధకాలను ఆయన
నువ్వు ఏ బంధకాల మధ్యన కుంగిపోతున్నా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే స్తుతి నీ బంధకములన్నిటినీ విడుదల కలిగించునుగాక. పాస్టర్ గారు ఎన్ని చెప్పిన ముందు నువ్వు ఆచరించాలి. భక్తి వింటే రాదు, ఏదో కూర్చొని వింటే రాదు, ఆచరించు జీవితంలో. ఒక ప్రశ్న పాస్టర్ గారండి, ఎంతకాలం స్తుతించాలండి? ఎంతకాలం స్తుతించాలి? ఎంతకాలం స్తుతించాలి? వాక్యం అడుగుదాం, ఎంతకాలం స్తుతించాలో. చూడండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 33వ వచనం. ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి ఎంతకాలం స్తుతించేవాడిగా ఉండాలి? 104వ కీర్తన 33వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఎంతకాలం అంటమ్మా? నాతో చెప్పండి. నేను ఉన్నంతకాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఎంతకాలం అంట? నేను ప్రాణంతో ఉన్నంతకాలం, నేను బతుకున్నంతకాలం, నాకు ఊపిరున్నంతకాలం, నాకు ఆయువు ఉన్నంతకాలం, నా ఒంట్లో నా మోకాళ్ళలో ఓపిక ఉన్నంతకాలం నేను దేవుని స్తుతిస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. మరి నువ్వెంతకాలం దేవుని స్తుతిస్తావు? నాకు మనసు అంతసేపు స్తుతిస్తానండి. మనసు బాగోపోతే స్తుతించనండి. మనసు బాగోపోతే చర్చికి రారు, మనసు బాగున్నా చర్చికి రారు. ఎవరో మాట్లాడకపోయినా చర్చికి రారు, ఎవరో మాట్లాడేసినా చర్చికి రారు. ఎందుకంటే మనిషి నిలకడలేనివాడు. కానీ భక్తుల తీర్మానం ఏంటయ్యా అంటే, ప్రభువా నేను ఉన్నంతకాలం. ఎంతకాలం అంట? ఎంతకాలం ఉంటానో తెలియదు. అందుకే దావీదు భక్తుడు, అందుకే మోషే భక్తుడు, అందుకే గొప్ప గొప్ప భక్తులు తమ జీవితాల గురించి ప్రార్థిస్తూ ఒక అద్భుతమైన ప్రార్థనలు వారు చేస్తూ ఉన్నారు. అందుకే మోషే అంటాడు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మనిషి లెక్క వేరు, శరీర సంబంధుల లెక్క వేరు, ఆత్మీయుల లెక్క వేరు. శరీర సంబంధమైన వాడు బర్త్డే వచ్చిందనుకో వెంటనే క్యాండిల్ పెట్టేస్తాడు, నాకు ఈ సంవత్సరం వచ్చేసింది అని చెప్పి ఆ నోటితో వాడే ఉఫ్ అని ఊదేస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఆరిపోతే చప్పట్లు కొట్టడం ఏంటి? అసలు ఉందా? అసలు ప్రాక్టికల్గా ఇది బాగుందా? వెలిగింపబడితే ఏమన్నా చప్పట్లు కొట్టాలి. వాడు నోటితో వాడు ఉఫ్ అని ఊదేస్తే చప్పట్లు కొడతాడు. చప్పట్లు, హ్యాపీ 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 హ్యాపీ, నువ్వు ఆరిపోవడం హ్యాపీ హ్యాపీ. వాడు చెప్పనే చెప్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో 1 సంవత్సరం ఆరిపోయిందిరా. అందరూ చెప్పలు కూడా మిసా భలే ఆరిపోయింది, భలే ఆరిపోయింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు పెద్దోడు అవుతున్నాడు, వీడికి గడ్డాలు వస్తున్నాయి, మీసాలు వస్తున్నాయి, మీసాలు తెల్లగా అవుతున్నాయి. రొంగెత్తడు అనుకోండి, మీసాలు తెల్లగా అవుతున్నాయి. కానీ భక్తుల ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా నేను అంతానికి దగ్గర అవుతున్నాను, నా జీవితం మరణానికి దగ్గర అవుతుంది, నా జీవిత కాలము కొంచెమే, నువ్వు బెత్తుడంతగా చేసావు, గడిచిపోయిన కాలం నా చేతిలో లేదు, కానీ నా భవిష్యత్తును మాత్రం ఒక విలువైనదిగా గడుపుతానయ్యా. ఎంత కాలం ఉంటానో తెలియదు, కానీ ఉన్న కొద్ది కాలమన్నా ఒక విలువైనదిగా నీ మందిరంలో గడుపుతానన్నది భక్తుల ఆలోచన. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఆలోచన ఏంటి? భక్తుడు అంటున్నాడు, నేను ఉన్నంతకాలం, ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఉన్నంతకాలం మాత్రం దేవా నిన్ను కీర్తిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను స్తుతిస్తాను. అది నీ తీర్మానం అయితే నువ్వు దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 3 మాటలు. దేవునిలో నాటబడిన వ్యక్తి ఆయన వాక్యములో నిలిచి ఉంటాడు, ఆయన మాటల మీద నిలిచి ఉంటాడు. దేవునిలో నాటబడిన వ్యక్తి నిత్యమైన స్థలంలో గడపడానికి ఎక్కువ ఆశతో దప్పికతో ఉంటాడు, తీర్మానం కలిగి ఉంటాడు. 3వది, దేవునిలో నాటబడిన వ్యక్తి దేవునిని ఎల్లప్పుడూ స్తుతించడం, ఎల్లప్పుడూ అంటే బతుకున్నంత కాలము స్తుతించడానికి ఒక మంచి తీర్మానం కలిగి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. 4వది, దేవునిలో నాటబడిన వ్యక్తి తీసుకునేటువంటి 4వ తీర్మానం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళి ఒక దేవుని బిడ్డ ఎలా బ్రతుకుతాకు ఇష్టపడతాడంటే, దేవునిలో నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటావు. ఎవరో జాగ్రత్త చెప్తే నువ్వు జాగ్రత్త పడడం కాదు, నీవే జాగ్రత్తగా ఉండేలాగా. నా జుట్టు ఎలా ఉంది, నా వస్త్రధారణ ఎలాగుంది,
నా అలంకరణ ఎలాగుంది, నా చూపు ఎలా ఉంది, నా నోటి మాట ఎలా ఉంది, మందిరంలో నేను ప్రవర్తించే పద్ధతి విధానం ఎలాగుంది, దేవుడికి అనుకూలంగా ఉందా, దైవజనుడికి సంఘానికి ఇబ్బంది లేకుండా అనుకూలంగా నేను ప్రవర్తిస్తున్నానా, లేకపోతే నేను కూర్చునే తీరు, నేను ప్రవర్తించే తీరు అందరికి ఇబ్బందికరంగా ఉందా, డిస్టర్బెన్స్గా ఉందా, ఆటంకకరంగా ఉందా, నేను ఎవరికన్నా ఇబ్బందిని కలిగించే వ్యక్తిగా ఉన్నానా, ప్రతి దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకొని మందిరంలో గడపాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో గడిపినప్పుడు మందిరంలో గడుపుతాక అవదు. అది దేవుని స్థలం, అది దేవుని యొక్క నివాస స్థలం, అది దేవుని ప్రసన్నత నిలిచే స్థలం. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావో అక్కడ ప్రారంభం జరిగేది మందిరంలోనే. నీ కుటుంబం, నీ జీవితం, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావో దానికి బీజం పడేది మాత్రం మందిరంలోనే. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలన్నా దానికి ప్రారంభం మాత్రం మందిరంలో నుంచే జరగాలి. కాబట్టి మందిరంలో గడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా గడపాలి. దేవునికి స్తోత్రం. చక్కగా బైబిల్ తెరిచి చూడాలి, వాక్యమును జాగ్రత్తగా వినాలి. మనం ఎలా పడితే అలా కూర్చున్నట్టు కూర్చోకూడదు, ఒక క్రమ పద్ధతిలో, ఒక విధానంలో. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా చదువుకున్న బిడ్డలని ఇంటర్వ్యూ పంపించేటప్పుడు చదువుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఇంటర్వ్యూని వారు అటెంప్ట్ చేసేటప్పుడు అక్కడ ప్రవర్తించాల్సిన విధానం గురించి కూడా అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నీ డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి, ఇలా బటన్ పెట్టుకోవాలి, ఇలా టై కట్టుకోవాలి, నీ చూపు ఎంత చక్కగా ఉండాలి, నీ ప్రతిస్పందన ఇలా ఉండాలి, నీ వెన్నుపోసేలాగా నిటారుగా పెట్టాలి, నువ్వు కూర్చునే తీరు ఇలా ఉండాలి, నీ కాలు ఇలా ఉండాలి, నీ షూ ఇలా ఉండాలి, దాని పాలిష్ ఇలా ఉండాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడికి నువ్వు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, నీకు చక్కని ప్యాకేజ్తో ఉద్యోగం ఎత్తాడు. వెళ్ళిపోయి ఇలా జారిపడిపోయి జారు నీరసంలో కూర్చున్నావు అనుకో, నువ్వు వద్దురా బాబు వెళ్ళిపో అంటాడు. నీ యాక్టివ్నెస్, నీ చురుకుదనం, నీ ఆసక్తి, పని చేయాలనే నీ తపన, నీ కాన్ఫిడెన్స్ నీ ముఖ కవలికల్లో కూడా కనపడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలా కూర్చోవాలి? కొంతమంది కూర్చుంటే కుర్చీలు ఇరిగిపోతున్నాయి. ఎందుకు? దేవుడి మీద ఆనుకోరంటే మొత్తం కుర్చీ మీద అనేస్తున్నాడు బరువు అంతా. లేదు, కూర్చొనికి ఒక విధానం ఉంది, ప్రవర్తించే విధానం ఉంది, మాట్లాడే ఒక విధానం ఉంది. హల్లెలూయా. సంస్కారము బైబిల్ మనకు నేర్పుతుంది. బట్ట ఎలా కట్టుకోవాలో బైబిల్ మనకు నేర్పుతుంది. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో బైబిల్ మనకు నేర్పుతుంది. ఎలా చూడాలో బైబిల్ మనకు నేర్పుతుంది. ఎలా కూర్చోవాలో కూడా బైబిల్ మనకు నేర్పుతుంది. అందుకే కదా ప్రసంగపడుతుడు అంటాడు, నేను కూర్చుండుటయు, నేను నిలబడి ఉండుటయు, నేను నడుచుటయు, ఏడుచుటయు, పండుకునుటయు సమస్తమును ఇదిగో దేవా నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. మరి ఎలా ఉంటున్నావు మందిరంలో? అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరో చూడడం కాదు, నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తి ఎలా చేయాలంట? త్వరగా చేద్దాం. భక్తి ఎలా చేయాలంట? జాగ్రత్తగా చేయాలి. చూడండి, వాక్యం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం. అందరూ తీయండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, దేవునికి స్తోత్రం. ఎలా వెతకాలంటే దేవుణ్ణి, బియ్యంలో రాళ్ళే సరిగా జాగ్రత్తగా ఎరకపోతే దొరుకుతాయా? దొరకవు కదా. అయ్యో, నా భర్త అన్నం తింటున్నప్పుడు, నా బిడ్డలు అన్నం తింటున్నప్పుడు ఆ పెంకుపూరులు కానీ, ఆ ఒడ్లు కానీ, ఈ రాళ్ళు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుడు నువ్వు కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తివైతే వాళ్ళకి ఆహారం తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ప్రతిదీ జాగ్రత్తగా ఏరతాం. బైబిల్ అంటుంది, నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడలా, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 మాటలు మొత్తం నీ భక్తి అంతా ఉంది. వెతుకుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును. వాక్యం వినడం కాదు, వాక్యములను దేవుని కార్యాల కొరకు వెతకాలి. నువ్వు సర్వశక్తుడకు దేవుణ్ణి జాగ్రత్తగా బతిమాలుకుంటావు. ప్రార్థనలను దేవుని బతిమాలుకున్న ఎడలా నీవు పవిత్రుడవై, దేవుని స్థలంలో నాటబడిన వ్యక్తి దేవునిని జాగ్రత్త కలిగి భక్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే మాట మనం చూసాం. యోబు గ్రంథంలో రాయబడిన మాటను మనం ఎంతవరకు ధ్యానించుకున్నాం. యోబు గ్రంథంలో ఏమని రాయబడిందయ్యా అంటే, నీవు జాగ్రత్తగా
దేవుణ్ణి వెతకిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బతిమాలుకున్న ఎడల నీవు పవిత్రుడవై, యోబు గ్రంథం 8:5-6-7 ప్రకారము నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. అభివృద్ధి కావాలంటే జాగ్రత్త ఉండాలి, అభివృద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాలు, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, వ్యవసాయాల్లో, చదువుల్లో అభివృద్ధి రావాలంటే 2 జరగాలి. ఒకటి జాగ్రత్త, రెండవది శ్రద్ధ. దేవునికి స్తోత్రం. జాగ్రత్త లేని భక్తి, శ్రద్ధ లేని భక్తి అద్భుతాలు చూడడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుని వాక్యములు సెలవిచ్చినట్లుగా ఆయన సన్నిధిలో నాటబడిన వాడు ఆయన మందిరములోకి వచ్చేటప్పుడు తన ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి, తన భక్తి పట్ల జాగ్రత్త కలిగిన శ్రద్ధతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు కాకపోతే మన దృష్టి పక్కకి వెళ్తే లాభమా నష్టమా? భక్తుడు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూడకపోతే లాభం ఏంటి, నష్టం ఏంటి? ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు సముద్రం మీద నడుస్తున్నారు. అందరూ మొదట ఆయన ఏమనుకున్నారు? అర్థమైతే దేవుడు, అర్థం కాకపోతే భూతం. భూతం 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 అన్నారు. రకరకాల మాటలు. అందులో అన్నాడు, మొన్న ఇక్కడే పడవ మునిగిపోయిందంట, ఇక్కడే మంది చచ్చిపోయారంట, అందులో ఏదైనా దయ్యం వచ్చేస్తుందేమో. అపార్థాల్లో బోల్డని రకాల మాటలు వచ్చేస్తాయి. కానీ సత్యం ఒకటే. యేసుప్రభు నడుచుకుంటూ పడవ దగ్గరికి వచ్చాడు. నేనే భయపడకుడి అన్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి. వెంటనే అందరూ మౌనంగా ఉంటే పేతురు అన్నాడు, నీవే అయితే. ఆయనేమో నేనే అయితే, నేనే అన్నాడు. మళ్ళీ నేను రివర్స్ ఏమన్నాడు, నీవే అయితే, నేను నమ్మాలంటే నీటి మీద నడుచుటకు నాకును అధికారాన్ని ఇవ్వి, అనుమతినివ్వి. అయితే ప్రభు సరేరా అన్నాడు. ఆయన వైపు చూస్తూ పడవలో నుంచి దిగి మొదటి అడుగేశాడు. ములుగుపోవలసిన వాడు తేలాడు. ఆయన వైపు చూస్తూ 2 అడుగేశాడు. నిలబడిపోయాడు. అమ్మిసా నిలబడిపోయాను. ఎవరి వైపు చూస్తూ నిలబడ్డాడో? యేసయ్య వైపు చూస్తూ 2 అడుగులు వేసి నిలబడ్డాడు. 3 అడుగేసేసరికి అతనికి కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? 2 అడుగులు వేసినాడు 3 అడుగు అయినట్టి, 2 అడుగులు వేసినాడు 3 అడుగులు అయినట్టి, కాళ్ళు నావి, కాన్ఫిడెంట్ నాది, ఆయన వైపు చూడకపోతే ఏమవుద్ది అని చెప్పి బహుశా వెనక్కి తిరిగి మిగతా శిష్యుల వైపు ఇలానే ఉంటాడు. నేను కాబట్టి పాడాను, నేను కాబట్టి ఇచ్చాను, నేను కాబట్టి చేశాను. పేతురు అలాంటుడే. వెనక్కి తిరిగి శిష్యుల వైపు నేను కాబట్టి అన్నాడు. వెంటనే అతని చూపు దేవుని మీద నుంచి తప్పింది. అతడు గాలిని, సముద్రమును, అలలను చూచి భయపడి మునిగిపోసాగెను. ఎవరి వైపు చూస్తే మునగలేదు? పక్కెళ్ళింది, ధ్యాస పక్కెళ్ళింది, ఏకాగ్రత పక్కకెళ్ళింది. ఆటోమేటిక్ ఏమైపోయాడు? మునిగిపోయిన తర్వాత ప్రభువా నశించిపోతున్నాను అన్నాడు. వెంటనే ప్రభు చేపట్టుకొని పైకి లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. వెంటనే తీసుకెళ్ళి పడవలో కూర్చోబెట్టాడు. పడవలో కూర్చున్న వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎంత పోజు కొట్టేశాడురా ఆపరా, ఎంత పోజు కొట్టేశాడురా ఎందుకన్నాడు యోబు భక్తుడు. సర్వశక్తుడకు దేవుని నువ్వు జాగ్రత్తగా వెతకాలి, బతిమాలుకోవాలి. అప్పుడు ఆయన నిశ్చయముగా నీ మీద దృష్టి నిలిపి నీ నీతికి తగినట్లుగా ఆయన నీ వాసస్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నువ్వు మొదట కొద్దిగా నుండినను నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. అభివృద్ధి పొందాలా పొందకూడదు ఎవరు లేదు, నీ చేతిలోనే ఉంది. నీ భక్తి పట్ల నువ్వు చూపించే శ్రద్ధలోనే ఉంది. కాబట్టి దేవునిలో నాటబడిన వ్యక్తి కలిగి ఉండే 4వ తీర్మానం ఏంటయ్యా అంటే, ఆయన మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ
దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి, దేవుని స్వాధీనమునకు ఒప్పుకోవాలి. ప్రభువా, నీ మందిరంలో ఎలా ఉండమంటే అలా ఉంటాను నాయనా. ఆమేన్. అలా దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా ఉంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికే వ్యక్తి తీర్మానం తీసుకుంటే, ముమ్మాటికి నువ్వు ఆయన మందిరంలో నాటబడిన ఒక బలమైన విశ్వాసివే. దేవునికి స్తోత్రం. 5వ మాట, దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తి తీసుకున్న 5వ తీర్మానం కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. మందిరములో సమృద్ధి ఉందంట, సమృద్ధి జీవం ఉందంట, సమృద్ధి ఆశీర్వాదం ఉందంట, సమృద్ధి మేలుందంట. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎవరికన్నా దేవుడు అర్ధ ఆకలితో ఉంచాడా? బైబిల్లో దేవుడు ఎవరికన్నా సమృద్ధిగా పెట్టాడా? అర్ధ ఆకలితో ఉంచాడా? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పరేంటమ్మా, దాహం ఇచ్చినా, నీరిచ్చినా, ఆహారం పెట్టినా, మాంసం పెట్టినా సమృద్ధిగా ఇచ్చాడు. కరువు కాలంలో ఏలియాకు కెరూతు వాగు దగ్గర దేవుడు ఆహారం కాకులతో పెట్టినా సమృద్ధిగానే పెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అడవిలోని సింహము పిల్లల సైతము లేమి గలవై ఆకలి కొనును కానీ ఆయన ఆశ్రయించే వారు ఎన్నటికీ ఆకలి. దేవునిలో సమృద్ధి ఉంది, సమృద్ధి జీవం ఉంది. అది నువ్వు సమృద్ధిగా పొందుకోగలగాలి. ఎంత పొందుకుంటే, ఎంత ప్రార్థించగలిగితే, ఎంత ఆరాధించగలిగితే, ఎంత స్తుతించగలిగితే అంత సమృద్ధి నీలోకి వస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి సరైన లేకపోతే సరైన మేలు పొందు. అందుకే ఒక చక్కని మాట ఉంది, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్. ఎంత ప్రార్థిస్తే అంత దేవుని శక్తి, ఎంత ప్రార్థిస్తే అంత దేవుని అద్భుతాలు, ఎంత తక్కువ ప్రార్థిస్తే అంత తక్కువే. దేవుని దగ్గర కొలత ఉంది కదా, నీ భక్తిని బట్టి నీకు వచ్చే మేలు ఉంటుందే. హల్లెలూయా. మనం చేసే భక్తి తక్కువ, ఆశించే ఆశీర్వాదాలు ఎక్కువ. అందుకే విలియం కేరీ గారు తన డైరీలో ఒక మాట రాసుకున్నారు, ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఆశించు. దేవుడి దగ్గర ఏది ఆశిస్తున్నా గొప్పదాన్ని అడుగు, దేవుని కొరకు ఏం చేస్తున్నా గొప్పదాన్ని చేయి. దేవునికి స్తోత్రం. దేవుని మందిర సమృద్ధి వలన దేవుని బిడలో, దేవుని మందిరంలో నాటబడిన వాడు సమృద్ధి కలిగి సంతృప్తితో బతుకుతాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట, మనిషికి లేనిది ఏంటంటే సంతృప్తి. ఏం లేదంట, చెప్పరేటమ్మా, సంతృప్తి. ఒక అమ్మను ఆతంది, ఒకప్పుడు నా భర్తకు 1000 రూపాయలు జీతమేండి, సరిపోయేదేండి. తర్వాత 5000 అయిందండి, 5000 సరిపోతున్నాయండి. 10,000 అయినాయండి, 10,000 సరిపోతున్నాయండి, ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పుడు 15,000 అయినాయండి, 15,000 సరిపోతున్నాయి, మిగిలేం లేదు. ఇప్పుడు 50,000 జీతమైంది, ఇప్పుడు 50,000. అదేంటి, ఎక్కడొచ్చింది లోపం అంటే, నీకు రాబడి పెరిగే కొద్ది నువ్వు ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోయావు, నీ అవసరాలు పెంచుకుంటూ వెళ్ళిపోయావు, నీకు కావాల్సిన వాటిని నువ్వేం చేసుకున్నావు, సౌకర్యాలని. చెప్పరేంటి, మనిషి అంటాడు దేవుడు ఇచ్చే కొలు జలకకి 2 కూతురున్నారంట, ఇమ్ము ఇమ్ము ఇమ్మని. దేవుడు ఎన్నెత్తన్నా కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమీ రోజున చల్లని గాలి ఇచ్చాడంట, చెట్ల గాలి అన్నాం. ప్రభా చెట్ల గాలి కాదు ప్రభా, ఒక ఇసిన గారి నాయన, ఇసిన గారు ఇచ్చాడు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఇసిన గారు కొనుక్కున్నాం. తర్వాత ప్రభా ఇసురుకోలేకపోతున్నాను, చేపట్టేస్తున్నాను, ఒక ఫ్యాన్ ఇవ్వు నాయన, ఒక 1000 రూపాయలు పెట్టి పోతున్నాడంటే ఎప్పుడు పక్కడైపోయి చూస్తాడు. వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనకు లేదు, అసంతృప్తి. వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, మనకు లేదు, అసంతృప్తి. వాళ్ళకి మంచి అల్లుడు వచ్చాడు, మనకు రాలేదు, అసంతృప్తి. లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, మనకి ఇల్లు లేదు. మనిషికి అసంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూడడం నువ్వు మొదలెట్టాక. సంతృప్తి ఏంట్రా అంటే, దేవుడు నాకు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి దేవానికి కొందనాలు. ఇది లేనోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏది లేనోళ్ళు, కప్పుకుంటా కుంటు మీద సరైన బట్ట లేక వర్షములో చలిలో గజగజ వణుకుతూ బతుకుతాం వాళ్ళు మనుషులే కదా. ఒకప్పుడు మనకంటే గొప్పగా బతుకు ఉండొచ్చు కదా. సంతృప్తిగా బ్రతకడం పరిశుద్ధాత్మదేవుడు నీకు నేర్పునుగాక. దేవా ఈ స్థితిలో ఉంచడం. పౌలు అంటాడు, నేను దీనస్థితిలో ఉండే ఎరుగుదును, సమ్మన స్థితిలో ఎదుగుదును. ఆకలితో ఉండడం నాకు తెలుసు, కడుపు నిండా తినడం నాకు తెలుసు, అన్నీ ప్రభు నాకు నేర్పాడు. ఏ స్థితిలో ఉన్నానో ఇదిగో ఆ ఎదుట నేను యథార్థంగా బ్రతికాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధిలో సంతృప్తి కలిగి బ్రతుకు. ఆమెను చెప్పండి.
ఈరోజు ప్రభు ఇది ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం. నీకు ఇవ్వాలనుకుంటే రేపు మరొక మెట్టు ఎక్కిస్తాడు. సంతృప్తి ఎప్పుడు నీ జీవితంలో ఉందో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వెళతావు తప్ప దిగిపోయే ప్రమాదం. పక్క వాళ్ళని చూసి వాసన వేసుకుందాం అనుకోండి, ఖచ్చితంగా జీవితం ముందుకెళ్తాం. ఒక దేవుని బిడ్డ దీవించబడాలంటే చివరి మాట, అవసరం లేని వాటిని కొనుక్కుంటే, అనవసరమైన వాటిని అన్నింటిని కొనుక్కుంటూ వెళ్ళిపోతే అవసరమైన వాటన్నిటిని అమ్ముకోవాల్సిన రోజు వస్తుంది. ఏంటి? అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోయావనుకో, రేపని రోజు నీకు అవసరమైనవన్నీ తప్పక అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి అనవసరమైన వేటిని కూడా నువ్వు, వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో ఉంటే తప్పేంటి, వాళ్ళు కొనుక్కున్నారు మన కొనుక్కుంటే తప్పేంటి, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తే తప్పేంటి, లేదు. అది నీకు అవసరమా అనవసరమా, అది నీకు అక్కడత, అది నీకు సరదాయా, బేరే చేసుకోవడం నీకు రావాలి మొదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ వెళ్ళావనుకో, రేపొద్దున నీకు అవసరం ఉన్నవన్నీ అమ్ముకుంటూ రావాలి. కాబట్టి బైబిల్ భక్తే కాదు, ఎలా బతకాలో కూడా చెప్పింది. అందుకే చివరి మాటగా, ఆయన మందిరములోని సమృద్ధి వలన వారు సంతృప్తిగా బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. మన అమ్మనాలు మన ఎలా పెంచారు? ఉందువు గాక. అటు దేవుళ్ళతో ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో మనలను స్థిరపరిచి నాటి ఫలింపచేసి వర్ధిల్ల చేసి ముందుకు సాగింపచేయునుగాక. చదవబడిన దేవుని వాక్యమును గురించి ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 92వ